ఒకప్పుడు అడవికి రాజైన సింహం చాలా బలంగా, ధైర్యంగా ఉండేది. అడవిలో ఉన్న ప్రతి జంతువు దానిని గౌరవించేది. కానీ ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు సింహం కాలు విరిగిపోయింది. అది నడవలేని స్థితిలో చాలా బాధపడుతూ తన గుహ దగ్గర పడుకుంది. మరుసటి రోజు అడవిలోని అన్ని జంతువులను పిలిచి ఇలా చెప్పింది. చూడండి, నా కాలు విరిగిపోయింది. ఇప్పుడు నేను వేటాడలేను, సరిగ్గా నడవలేను కూడా. ఇంకా ఎన్ని రోజులు బతుకుంటానో కూడా తెలియదు. కాబట్టి మీ అందరికీ ముందుగానే వీడ్కోలు చెబుదామని పిలిచాను అని చాలా బాధగా చెప్పి తన గుహలోకి వెళ్ళిపోయింది. అది విన్న జంతువులన్నీ చాలా బాధపడ్డాయి. అయ్యో, మన రాజు ఇలా అయిపోయాడా అని ఒకదాని తర్వాత ఒకటి సింహాన్ని పరామర్శించడానికి గుహలోకి వెళ్ళడం ప్రారంభించాయి. కానీ అక్కడే ఉన్న ఒక నక్క మాత్రం గుహలోకి వెళ్ళలేదు. అది బయటే నిలబడి గమనిస్తోంది. ఎందుకంటే గుహలోకి వెళ్ళిన జంతువులు తిరిగి బయటికి రావటం లేదని అది గుర్తించింది. దాన్ని చూసిన మిగతా జంతువులు నక్కను తిట్టడం మొదలుపెట్టాయి. చూశారా, ఈ నక్క ఎంత స్వార్థపరుడో! మన రాజు ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా చూడడానికి వెళ్ళడం లేదు అని విమర్శించాయి. కానీ నక్క మాత్రం ఎవరి మాటలు పట్టించుకోలేదు. కొంతసేపటికి నిజం బయటపడింది. గుహలోకి వెళ్ళిన ప్రతి జంతువుని సింహం ఆకలితో చంపి తినేస్తోంది. అందరూ చనిపోయారు. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న నక్క మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు గమనించిన నిజాన్ని, నీ ఆలోచనను మాత్రమే నమ్ము. అందరు మాటలు విని నిర్ణయాలు తీసుకోకు.